హలో అండి, నమస్తే, వనక్కం, అస్సలాములేకుం. వెల్కమ్ బ్యాక్ టు విజయ్ చేతి రుచులు. ఎలా ఉన్నారు మీరు? నేనైతే సూపర్గా ఉన్నానండి. ఈరోజు మీ విజయ్ చేతి రుచుల్లో ఇంకొక సబ్స్క్రైబర్ చాయిస్ అండి. హైదరాబాద్ నుంచి రజనీ గారు చాలా మంచి కమెంట్ కూడా ఇచ్చారు మన ఛానల్ గురించి, నా రెసిపీస్ గురించి. సో వాళ్ళు ఒక రిక్వెస్ట్ పెట్టారు, మజ్జిగ పులుసు చేసేది ఎలా అని చూపెట్టండి అనేసి. సో వాళ్ళ కోసము ఈరోజు చూడండి, గుమ్మడికాయతో ఒక మంచి మజ్జిగ పులుసు అయిపోతున్నాను. చాలా సింపుల్గా ఉంటుంది. యూజువల్గా మజ్జిగ పులుసు కొన్ని టెక్నిక్ ఉంది, పెరుగు వేస్తాం కదా కాబట్టి అది పగిలిపోతుంది. సో ఎలా చేయాలి ఈజీగా అనేది ఈ వీడియోలో మీరు ఫుల్గా వాచ్ చేసి చూసి నేర్చుకోనండి. ఎంత మాత్రం ఆలస్యం చేయకుండా రండి, రంగులు దిగేస్తాం. ఇప్పుడు ఫస్ట్ మనము గుమ్మడికాయ ముక్కలు చేసుకుంటాము. గుమ్మడికాయ చాలా హెల్దీ వెజిటేబుల్ అండి. మొన్న గుమ్మడికాయతో కాశీ హల్వా చేశాను, చాలా బాగా వచ్చింది. చూసారా? చూడకపోతే ఇప్పుడే చూడండి. ఓకే, ఇప్పుడు నేను ఒక 200 గ్రామ్ గుమ్మడికాయ తీసుకున్నాను. ఎందుకంటే ఈరోజు చేసే మజ్జిగ పులుసు ఒక హాఫ్ లీటర్ పెరుగుతో చేయబోతున్నాము. పుల్లటి పెరుగు ఉండాలి, అది గుర్తుపెట్టుకోండి. సో మనము గుమ్మడికాయ కోసే చూసాం కదండి, పైనుండే సాఫ్ట్ పోర్షన్ సీడ్స్ ఉంటుంది కదా, అవన్నీ తీసేవాలి. అలాగే వెనకాల ఉన్న ఈ స్కిన్ కూడా తీసేయాలన్నమాట. సో తీసేసి మనము క్యూబ్స్గా కట్ చేసుకోవాలి ఈ గుమ్మడికాయని. ఇప్పుడు మనం స్కిన్ తీసుకోవాలి. చూడండి ఇలా మనము ముందు ఉన్న సీడ్స్, వెనక ఉన్న ఆ స్కిన్ కూడా తీసుకున్నాము. ఇప్పుడు మనం దీన్ని క్యూబిక్గా కట్ చేసుకుంటాము. చూడండి, ఇంత ముక్కలు కట్ చేసుకోవాలి. సో ఈ సైజులో మనము ముక్కలు కట్ చేసుకోవాలి. సో అన్ని గుమ్మడికాయలు మనం ఇలా ముక్కలు చేసుకుంటాము. ఇదిగో చూడండి, బూడిద గుమ్మడికాయలు చక్కగా కట్ చేసుకున్నాము పీసెస్గా. ఇది యాష్ గార్డు, ఈ వైట్గా ఉంటుంది కదా, ఆ గుమ్మడికాయ అండి. దీన్ని బాగా వాష్ కూడా చేసుకున్నాను 1 టైము. ఇప్పుడు మనం దీన్ని కుక్ చేస్తాము. ఓకే, ఒక వెసల్ తీసుకున్నాను, బాగా థిక్గా ఉండే వెసల్ తీసుకోవాలి. నేను స్టవ్ ఆన్ చేసుకుంటాను. ఈ వెసల్ ఆల్రెడీ నేను ఒక 6 గ్లాస్ వాటర్ తీసుకున్నాను, ఎందుకంటే మనం గుమ్మడికాయ కుక్ చేయాలి. ఈ గ్లాస్లో ఒక 6 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను. చూడండి, వాటర్ ఆల్రెడీ ఉంది. మనం ఇప్పుడు గుమ్మడికాయలు ఇందులో వేసుకునేస్తాము. ఇప్పుడు మనము గుమ్మడికాయని క్లోజ్ చేసి కుక్ చేస్తాము. ఇది కుక్ అయ్యే లోపల ఒక 5 మినిట్స్ 10 మినిట్స్లో కుక్ అవుతుంది. మీడియం ఫ్లేమ్ పెట్టి కుక్ చేస్తాము. అంత లోపల మసాలా ఐటమ్ రెడీ చేసుకుంటాము. కేర్ఫుల్ నోట్ చేయండి ఏమేమి ఐటమ్ కావాలనేసి. ఓకే, సో ఈ మజ్జిగ పులుసుకి మనము కొన్ని ఇంగ్రీడియంట్స్ వేసి మనము మసాలా రుబ్బుకోవాలండి. అందులో మెయిన్గా పచ్చి బియ్యము 2 స్పూన్స్, మళ్ళీ శనగపప్పు 2 స్పూన్స్ తీసుకున్నాను. ఆల్రెడీ ఒక 20 మినిట్స్గా బాగా వాటర్లో సోక్ చేసుకున్నాను. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఒక బైండింగ్ ఏజెంట్ అనమాట. మనం మజ్జిగ పులుసు చేసినప్పుడు మజ్జిగ వేస్తే ఆ పులుసు పగిలిపోతుంది కదా, అలా రాకుండా ఇంకా కమ్మదానాన్ని చిక్కదానాన్ని ఎక్కిచ్చే ఒక ఇంగ్రీడియంట్ అనమాట. కంపల్సరీగా పచ్చి బియ్యము 2 స్పూన్ అండ్ శనగపప్పు 2 స్పూన్ వేసుకొని సోక్ చేసుకోవాలి. అది కాకుండా అల్లం, వెల్లుల్లిపాయలు మినిమం అమౌంట్, మళ్ళీ చూడండి చిన్న ఆనియన్స్, సాంబార్ ఆనియన్ అంటారు కదా, చిన్న ఉల్లిపాయలు, అవి పచ్చిమిరపకాయలు 4, ఇవన్నీ వేసుకోవాలి. ఇప్పుడు నేను 1 by 1 చూపిస్తాను మీకు, మీరు చూసి నేర్చుకోండి ఏమేమి వేయాలని. పచ్చి కొబ్బరి కావాలి, ఒక 2 టేబుల్ స్పూన్ తురిమి పెట్టుకున్నాను. ఇప్పుడు మిక్సీ జార్కి వచ్చండి, క్లోజప్లో చూడండి, పచ్చి కొబ్బరి ఒక 2 టేబుల్ స్పూన్ ఉంది, అది యాడ్ చేసుకున్నాను. ఫ్రెష్గా ఉండాలండి. వెల్లుల్లిపాయలు 2 పీసెస్, ఇది ఆప్షనల్, మీకు ఇన్ కేస్ వద్దంటే వదులుకోవచ్చు. అల్లము స్మాల్ పీసెస్ కట్ చేసుకున్నాను, ఒక చిన్న పీసెస్ చూడండి ఎంత చిన్నగా ఉన్నా, ఇవి 2 పీసెస్ వేసుకున్నాను. ఇది స్మాల్ ఆనియన్స్, సాంబార్ ఆనియన్ అంటారు కదా, ఒక 6 నంబర్స్ ఉంది. అలాగే పచ్చిమిరపకాయలు, కారం తక్కువ కాబట్టి నేను ఒక 5 తీసుకున్నాను. కారం ఉంటే ఒక 2-3 సార్లు, ఎక్కువ వద్దు. ఇప్పుడు ఆల్రెడీ సోక్ చేసి పెట్టుకున్న పచ్చి బియ్యము, శనగపప్పు 2 స్పూన్స్ ఉంది, ఒక 20 మినిట్స్ దాకా సోక్ అయింది, దాన్ని కూడా యాడ్ చేసుకుంటాము. కరివేపాకు ఒక 4, కొత్తిమీర కొద్దిగా వేసుకున్నాను, మళ్ళీ మనము పులుసులో కూడా వేసుకుంటాము. సో ఇంతేనండి. ఇప్పుడు మనము దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. చాలా ఫైన్ పేస్ట్గా వద్దు, మీడియం కన్సిస్టెన్సీకి గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకుని వస్తాను. వాటర్ ఎక్కువ యాడ్ చేయకండి, గ్రైండ్ చేసుకోవాలి. ఓకేనా? చూడండి, వాటర్ లేకుండా నేను గ్రైండ్ చేస్తాను.
ఆనియన్స్లో ఉండే నీళ్లు, మళ్ళీ ఆ పచ్చి బియ్యము, శనగపప్పులో ఉండే వాటర్లో అనేది గ్రైండ్ అవుతుంది. ఇప్పుడు మనం కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటాం, ఎక్కువ వద్దు. యాడ్ చేసుకొని ఇంకొక తిప్పుతాను మిక్సీలో. ఓకే, అంతేనండి, చాలా పేస్ట్ వద్దు. చూడండి, ఈ కన్సిస్టెంట్ ఉంటే చాలు మనకు. చూడండి, ఇలా ఉండాలి. చూసారా, ఇలా ఉంటే చాలు మనకు. బాగా గుమ్మ వాసన వచ్చేసిందండి మజ్జిగ పులుసుకి. రజనీ మ్యామ్ చూస్తున్నారా? నెక్స్ట్ ప్రొసీజర్స్కి వెళ్ళిపోతామా? ఓకే, రండి. గ్రైండింగ్ అయితే అయిపోయింది. మన గుమ్మడికాయ ఉడుకుతుంది. చూడండి, బాగా ఉడుకుతుంది, ట్రాన్స్పరెంట్ కలర్ వస్తుంది. ఇప్పుడు మనము ఇందులో కొద్దిగా పసుపు యాడ్ చేసుకుంటాము. చూడండి, ఒక 1/4 స్పూనే పసుపు. అలాగే సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటాము. సాల్ట్ కంప్లీట్ రెసిపీకి ఎంత కావాలో అంత రుచి తగినట్టు యాడ్ చేసుకుంటాము. ఆల్మోస్ట్ ఒక 1 స్పూన్ దగ్గర వేసుకున్నాను. సో మళ్ళీ మనము కొంచెము లో ఫ్లేమ్ పెట్టుకొని దీన్ని కుక్ చేస్తాము. ఇప్పుడు మనము తిరగమాత చేసుకుంటాము ఈ మసాలాకి. ఓకే, ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకుంటాము. తిరగమాత చేసుకోవాలి కదా, అందుకోసము ఆయిల్ ఒక స్పూన్ వేసుకుంటే చాలు, ఎక్కువ వద్దులేండి. 1 to 2 స్పూన్స్ చాలు. ఆయిల్ హీట్ అవని మనము ఆవాలు వేసుకుంటాము. ఫస్ట్ ఆవాలు వేసుకుంటాము. ఆవాలు చిట్టపట అనగానే అందులో మనము జీలకర్ర కూడా ఒక 1/2 స్పూన్ వేసుకుంటాము, ఎక్కువ వద్దులేండి. దాని తర్వాత ఎండుమిరపకాయలు, నేను కాశ్మీరీ ఎండుమిరపకాయలు వేసుకుంటాను, ఎందుకంటే కారానికి కాదు, ఇది ఆ సువాసనకి మళ్ళీ ఆ రంగుకి రావాలి కదా, అందుకోసము ఒక 5 numbers వేసుకుంటున్నాను. స్టవ్ ఆఫ్ చేస్తాను, ఎందుకంటే ఆయిల్ హీట్లోనే అవి తిరగమాతు బాగా ఫ్రై అవుతుంది. మళ్ళీ నేను మెయిన్గా ఒక రెమ్మ కరివేపాకు వేసుకుంటాను, ఫ్రెష్గా ఉంది కరివేపాకు, అది కూడా యాడ్ చేసుకుంటాను. ఇప్పుడు మనము ఒక 1/2 స్పూన్ ఇంగ వేసుకుంటాము. ఇందులో మంచి గుమగుమలాడిపోతుంది మన మజ్జిగ పులుసు. ఈ ఇంగ్రీడియంట్స్ అంతా వేసుకొని బాగా మనము దీన్ని ఫ్రై చేసుకుంటాము. చూడండి, స్టవ్ ఆఫ్ చేసినా కూడా ఆయిల్ ఎంత హీట్గా ఉంది, ఎందుకంటే స్టీల్ కడాయి కదా, సో చూసి మీరు ఫ్రై చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసుకున్నాను, ఎందుకంటే నెక్స్ట్ మనము ఇందులో ఈ మసాలా యాడ్ చేసుకోవాలి. స్టవ్ లో ఫ్లేమ్ పెట్టుకొని ఆల్రెడీ గ్రైండ్ చేసుకున్న మసాలాని అందులో వేసుకోవాలన్నమాట. ఓకే, అందుకే వాటర్ తక్కువ వేసుకోమని, ఎందుకంటే మనం మసాలా కొద్దిగా దాన్ని ఫ్రై చేయాలి, ఎందుకంటే పచ్చివాసన వెళ్ళిపోవాలి కదా, దానికోసము. సో మసాలా అంతా వేసినాము, ఇంకొద్దిగా మసాలా ఉంది, మనము దాన్ని వాటర్ యాడ్ చేసుకొని పెట్టుకుంటాము, మళ్ళీ యాడ్ చేసుకుంటాము. చూడండి, ఫుల్గా దీన్ని ఇలా అన్నామనుకోండి, మసాలా అంతా మనకు దిగిపోతుంది వాటర్లో, మళ్ళీ యాడ్ చేస్తాము. ఇప్పుడు మనము దీన్ని కొంచెం ఫ్రై చేసుకుంటాము. ఆయిల్లో వేస్తాము ఆల్రెడీ. ఆ పచ్చివాసన పోయేదాకా మనము లో ఫ్లేమ్ పెట్టుకొని ఒక 3 minutes ఫ్రై చేస్తే చాలు. మనము ఇంగు వేసినాం కదండి, ఆ ఇంగువ, ఆవాలు ఇవన్నీ అన్నీ మంచి వాసన వస్తుంది మన మజ్జిగ పులుసు. చూడండి, మన గుమ్మడికాయ కూడా కుక్ అవుతుంది. పసుపు ఉప్పు వేసాము, చూడండి ఎంత బాగా కుక్ అవుతుందో. వాటర్ ఎక్కువ యాడ్ చేసుకున్నా నేను, ఎందుకంటే మనకు మజ్జిగ పులుసు మజ్జిగ పెరుగు మనము బాగా థిక్గా బీట్ చేసి వేస్తాము, ఇక్కడే వాటర్ ఉంటుంది కాబట్టి అది కొంచెము పలసగా వస్తుంది అనమాట. మసాలా బాగా రోస్ట్ అయిందండి, పచ్చివాసన వెళ్ళిపోయింది. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసి ఈ మసాలాని ఇందులో వేసుకుంటాను. ఆల్రెడీ మన గుమ్మడికాయ కుక్ అవుతుంది కదా, అందులో వేసుకుంటాను. స్లోగా వేసుకోండి. ఇలా మసాలా అంతా అందులో ట్రాన్స్ఫర్ చేసుకునేస్తాము. చూడండి, ఇలా కలుపుకునే వాళ్ళు బాగా. ఈ జార్లో ఉండే వాటర్ కూడా అందులో యాడ్ చేసుకునేస్తాము. కొద్దిగా ఉంది కదా మసాలా, అది కూడా యాడ్ చేసుకునేస్తాము. యాడ్ చేసుకొని మనము ఇంకొక 5 minutes కుక్ అయ్యేలా చేసుకుంటాము, క్లోజ్ చేసి 5 minutes అంతే. చూడండి, మన గుమ్మడికాయ మసాలా వేసిన తర్వాత లో ఫ్లేమ్ పెట్టుకొని ఒక 5 minutes దాకా కుక్ చేస్తున్నాము. చూడండి ఎంత బాగా వచ్చిందో, గుమ్మగుమ్మలాడిపోతుంది. మన మసాలా బాగా రుబ్బుకున్నాం కదా, వాసన భలే వస్తుందండి. ఇప్పుడు మనము అసలు సిద్ధమైన కార్యక్రమం స్టార్ట్ చేసుకుంటాము. హీరో ఆఫ్ ద రెసిపీ పెరుగు. మంచి ఫ్రెష్గా ఉండే పెరుగు, కానీ పుల్లగా ఉండాలి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. పుల్లటి పెరుగు తీసుకోండి, 1/2 liter పెరుగు ఉంది. ఈ పెరుగుని మనము బాగా చిలకాలి, చిలికి దాన్ని బాగా
స్మూత్గా చేసుకోవాలండి. అలా గట్టి గట్టిగా ఉంటే సరిపోవు. చూడండి ఇలా చిలికే కట్టి ఉంటే మీరు చిలుక్కోండి. ఇలా బీటర్ ఉంటుంది కదా, బీటర్లో బాగా కొట్టుకోండి. బాగా కలిపేసారు అనుకోండి, మిక్స్ అయిపోయేసి మంచిగా రెడీ అవుతుంది అనమాట. సో ఇలా చిలికేటప్పుడు కొన్ని విషయాలు మీకు చెప్పాలి. ధనలక్ష్మి మ్యామ్ అనేసి మన విజయ్ చేతి రుచులు సబ్స్క్రైబరు ఎంత మంచి కమెంట్ ఇచ్చారంటే నాకు ఆ రోజు చాలా హ్యాపీ అయింది. వాళ్ళు విషెస్ కూడా చెప్పినారు, విజయ్ చేతి రుచులు యూట్యూబ్ ఛానల్ సక్సెస్ఫుల్గా ఉంది అనేసి చాలా మంచిగా చెప్తున్నారు, మీ కిచెన్ బాగుంది, ఇవన్నీ చెప్పారు. చాలా హ్యాపీగా ఉంది. అలాగే సలావుద్దీన్ సైదా మ్యామ్ అస్సలాం లేకుం. వీళ్ళు ఏదో పాత రెసిపీ చూసారండి, మా విజయ్ చేతి రుచులు రొయ్యి పొట్టు చేశాము, అది వాళ్ళ గ్రాండ్ మదర్ చేసే రెసిపీ అంట. అది చూసి వాళ్ళు గుర్తుకొచ్చిందంట. చాలా థ్యాంక్స్ చెప్పారు. మీకు కూడా థ్యాంక్స్ అండి చూసిన దానికి. అలాగే యాలం చిలికేశ్వరరావు గారు కూడా కెనడా నుంచి నాకు మెసేజ్ చేశారు. వాళ్ళు ఈస్ట్ గోదావరి అంటే ఇప్పుడు కెనడాలో ఉన్నారు. చాలా థ్యాంక్స్ అండి. ఇంకొక కమెంట్ చాలా ఇంపార్టెంట్ కమెంట్ అండి, మీకు అందరూ చెప్పాలి. శుభం మేడం చాలా థ్యాంక్స్ అండి. వాళ్ళు సాంబార్ రెసిపీలో మన ఇంగ్రీడియంట్స్ అంతా మనము నాన్ స్టిక్ ప్యాన్లో ఫ్రై చేసాం కదా, రోస్ట్ చేసాం కదా, నాన్ స్టిక్ ప్యాన్లో వితౌట్ ఆయిల్ రోస్ట్ చేయకండి, అంత మంచిది కాదు హెల్త్కి అన్నారు. చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అది. చూసిన వాళ్ళు ఎవరు అలా ఫాలో అవ్వకండి ప్లీజ్. మీరు మట్టి కడాయి ఉన్నా, లేకపోతే క్యాస్ట్ ఐరన్ కడాయి ఉన్నా, అల్యూమినియం కడాయి ఉన్న దాంట్లో డ్రై రోస్ట్ చేసుకొని సాంబార్ పొడి చేసుకోండి. అక్కడ చిన్న మిస్టేక్ అయింది, కరెక్ట్ చేసిన దానికి శుభం మ్యామ్ చాలా చాలా థ్యాంక్ యూ. ఇంకొక కమెంట్ కూడా హిమా మ్యామ్ లండన్ నుంచి చేశారండి. చాలా థ్యాంక్స్ అండి. మీరందరూ అక్కడి నుంచి చూస్తున్నారు, నాకు చాలా మోటివేషన్గా ఉంది. ఇలా చూస్తూ మంచి మంచి కమెంట్స్ చేయండి. అలాగే నిర్మలా పాండా మేము మళ్ళీ ఒడిశా నుంచి నాకు కమెంట్ చేశారు, నా పేరు చెప్పారు, మీరు చాలా హ్యాపీగా ఉంది అని చెప్పారు. వాళ్ళు కూడా చెప్పారండి, సబ్స్క్రైబర్స్ మీకు ఏమన్నా మంచి మంచి కమెంట్ చేస్తే అది చెప్పండి, అది చాలా వాళ్ళు కూడా మంచిగా ఫీల్ అవుతారనేసి. అందుకే నేను ఇది ఇప్పటి నుంచి ట్రై చేస్తాను. మ్యాక్సిమం అందరినీ ఎవరెవరు మంచి మంచి కమెంట్స్ ఇస్తారో వాళ్ళకి అందరికీ నేను థ్యాంక్స్ గివింగ్గా ఈ వీడియోస్లో చేస్తాను. చూడండి మాట్లాడుతూ మన పెరుగు కూడా బాగా థిక్గా మంచిగా కలిసిపోయింది. అంతేనండి. ఇప్పుడు మనము ఒక సీరియస్ నోట్ అనమాట ఇది, అందుకే నేను స్టాప్ అయ్యాను. ఇప్పుడు మనం చాలా కేర్ఫుల్గా ఈ పెరుగు అందులో యాడ్ చేయాలి. పెరుగు యాడ్ చేసే పెరుగు పగిలిపోకూడదు కదా. లో ఫ్లేమ్ పెట్టుకున్నాను, చూడండి ఓపెన్ చేసుకున్నాను. ఇప్పుడు మనము ఈ పెరుగుని స్లోగా అందులో వేస్తూ కలుపుతూ వేస్తూ ఉండాలి. చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే పెరుగు పగిలిపోతుంది. సో చాలా ఉడుగ్గా ఉంది కదా, మనం పెరుగు వేసినాం అనుకోండి అది పగిలిపోతుంది. కాబట్టి లో ఫ్లేమ్ పెట్టుకొని మనం ఈ పెరుగుని వేసుకొని మెల్లిగా కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోవాలి. చూసుకోండి ఎంత నిదానంగా వేస్తున్నాను, ఇలా వేసుకొని ఇలా కలుపుకోవాలి. ఈ టెక్నిక్ మీరు ఫాలో అవ్వండి. ఇలా అనమాట కలుపుతూ స్లోగా వేసుకోవాలి పెరుగుని. ఇది 1/2 లీటర్ పెరుగు ఉందండి, పుల్లటి పెరుగు. ఫుల్ వేసినాము, అంతే. చూడండి కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చింది మనకు పెరుగు, మజ్జిగ పులుసు. ఇప్పుడు మనము లో ఫ్లేమ్లోనే పెట్టి ఒకే ఒక ఉడుకు రావాలి. ఎక్కువ మనము చాలాసేపు పెట్టకూడదు, ఎక్కువ ఉడుకు రాకూడదు. ఒకే ఒక ఉడుకు వస్తే చాలు. ఒక 1 మినిట్ చూస్తాం ఇలా పక్కన వండుకొని, దాని తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తాము. అంతలోపు అందులో మనము కొత్తిమీర చల్లుకుంటాము. ఫైనల్ టచ్ ఇది. ఇలా కొత్తిమీర చల్లుకొనేసి దాన్ని మనము ఒక 1 మినిట్ ఆగిన తర్వాత మనము దాన్ని ఆఫ్ చేస్తాము. చూడండి ఎంత బాగుందో. ఇలా ఉంటుంది అనమాట మజ్జిగ పులుసు. దీని మోర్ కొళంబు అంటారు, పూషినికాయ మోర్ కొళంబు అంటారు తమిళ్లో. ఇది ఒక మంచి రెసిపీ అండి, హెల్దీ రెసిపీ, చాలా ఈజీగా డైజెషన్ అవుతుంది. ఇలాంటి ఎవ్రీ వీక్లో మనం ఏమేమో మసాలా వేసి చాలా ఆయిల్ వేసి చాలా కుక్ చేస్తాము. ఇలాంటి ఒక లైట్ ఒక రెసిపీ చేసుకోవడానికి వైట్ రైస్కి చాలా బాగా వెళ్ళిపోతుంది అనమాట. దీనికి మనము పొటాటో బేబీ పొటాటోస్ ఫ్రై చేసుకొని, లేకపోతే కందగడ్డ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాం అనుకోండి, దాని టేస్టే డిఫరెంట్ అండి. కానీ ఈరోజు ఒక యూనిక్గా మీకు పప్పడం చేస్తాను. కేరళ స్టైల్ పప్పడం ఉంది, అది ఫ్రై చేసుకొని పప్పడంతో మనము ఈరోజు మజ్జిగ పులుసు అన్నంలో టేస్ట్ చేస్తాం. ఓకేనా? చూడండి ఇలా కలుపుతూ 1 మినిటే పొగలు వస్తుంది కదా, అంతే. మనం స్టవ్ ఆఫ్ చేసుకునేస్తాము. ఆ వేడిలోనే మనకు మజ్జిగ పులుసు రెడీ అయిపోతుంది. క్లోజ్ కూడా చేస్తాం. స్టవ్ ఆఫ్ చేసినాను. 1 మినిట్ to 2 మినిట్స్ అంతే, లో ఫ్లేమ్లో కలుపుతూ దాన్ని ఫినిష్ చేసుకున్నాము. చూడండి ఎంత ఫాస్ట్గా మజ్జిగ పులుసు అయింది. ఎలా ఉంది రజనీ మ్యామ్, బాగుందా? మీ కమెంట్స్ నాకు కావాలి. చూడండి మజ్జిగ పులుసు అయితే రెడీ అయింది, రైస్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం పప్పడం కాల్చుకుంటాము. స్టవ్ మీద కడాయి పెట్టుకున్నాను,
ఆయిల్ కూడా వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిపోయింది. పప్పడం వేసుకుంటాం మనము. 1 by 1 వేసుకొని కాల్చుకుంటాం. ఓకే, పప్పడం అంటే ఇలా పూరిలా ఉబ్బుతుందండి. మజ్జిగ పులుసు రెడీ అయింది కదా. స్టీమ్ రైస్లో మనము టేస్ట్ ఎలా ఉందో చూద్దాము. చూడండి, వేడి వేడి స్టీమ్ రైస్ పెట్టుకున్నాను. మజ్జిగ పులుసు చల్లారించి తింటే బాగుంటుంది, అందుకే నేను కొద్దిగా చల్లారించుకొని ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. వావ్, గుమ్మగుమ్మలు ఆడిపోతుంది, నోరు ఊడిపోతుంది నాకైతే. రియల్లీ చాలా బాగా వచ్చింది మజ్జిగ పులుసు. మీరు ఇదే మజ్జిగ పులుసు ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు చెప్పాలి, సరేనా? ఎమ్మి ఎమ్మి మజ్జిగ పులుసు రెడీ అయిందండి. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తారు. నాకైతే ఆకలి వచ్చేసింది, అంత గుమగుమలాడిపోతుంది. చాలా ఫేవరెట్ డిష్. రజనీ మ్యామ్, చాలా థ్యాంక్స్ మీరు అడిగిన దానికి. ఇలా రైస్లో మజ్జిగ పులుసు పెట్టుకొని ఇలా తిన్నామనుకోండి, దాని మజానే వేరండి. ఛాన్సే లేదండి. ఇలా పప్పడం పెట్టుకున్నాం కదా, పప్పడం కూడా కొరుక్కొని గుమ్మడికాయ అయితే మంచి రుచి ఉందండి. చూసారు కదండి, మీరు ట్రై చేసి మీ వ్యూస్ నాకు చెప్పండి. నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీరు ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, వాల్యుబుల్ కమెంట్స్ కూడా ఇవ్వండి. ఓకే, ఇంకేంటి, ఇంకొక వీడియోలో మీ ముందు వచ్చేదాకా ఎప్పుడులాగా హెల్దీ బి హెల్దీ చిరునవ్వుతూ ఉండండి. దిస్ ఇస్ విజయ్ సైనింగ్ ఆఫ్.